ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఇవాళ క్యాబేజీ ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఇది రైస్, రోటీ, బగారా రైస్ లెక్క చాలా బాగుంటుంది. స్టవ్ మీద ఒక బాండి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. అది హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ జీరా, 1/2 టీ స్పూన్ ఆవాలు, సన్నగా కట్ చేసిన ఆనియన్ 1 కప్పు, స్లైస్గా కట్ చేసిన పచ్చిమిర్చి ఒక 3, ఎండుమిర్చి ఒక 2, కరివేపాకు కొంచెం యాడ్ చేసి ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి ఇక్కడ కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ యాడ్ చేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన క్యాబేజీ 300 గ్రామ్స్ తీసుకొని అది కూడా ఇందులో యాడ్ చేశాను. పసుపు 1/2 టీ స్పూన్, సాల్ట్ మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేయండి. యాడ్ చేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. క్యాబేజీ కూడా మొత్తం ఉడికిపోవాలి. చూడండి క్యాబేజీ ఉడికింది కదా. ఇప్పుడు ఇందులో ఎగ్స్ తీసుకొని ఒక 4 ఇలా అన్నీ కొట్టి వేసేసుకోండి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్నాక మిక్స్ చేసుకోండి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ ఇలా మిక్స్ చేసుకోండి. చూడండి ఇలా పొడి పొడిగా వచ్చింది కదా. ఇప్పుడు కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్ యాడ్ చేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి. చూడండి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇక ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. చూడండి ఇక్కడ క్యాబేజీ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.